గురించి మాట్లాడలా. భక్తి సంగతి తర్వాత, ముందు నేర్చుకోవాల్సింది భయం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయం, దేవుని స్వరం వినబడుతుందన్న భయం, దేవుని సన్నిధి మన మధ్యలో సంచరిస్తుందన్న భయం, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో కార్యాలు జరిగిస్తున్న భయం నీకు నీ పిల్లలకి తెలుసుకోగలిగి ఉండాలి. నేర్పించండి. సండే స్కూల్ టీచర్స్ మీ పిల్లలు కూర్చోబెట్టుకుని ఆదివారపు రోజున గంట సండే స్కూల్ అయితే అరగంట భయం నేర్పించండి. అరగంట సేపు భయం నేర్పించండి ముందు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సరే సభలు జరుగుతున్నప్పుడు, దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా కూర్చుంటారు. వారు ఎంత విచ్చలవిడిగా తిరుగుతారంటే, ఇదే విచ్చలవిడిగా తిరిగితే స్కూల్లో మీరేమంటారు? ఆ స్కూల్ మంచిది కాదంటారు, ఆ ప్రిన్సిపల్ మంచోడు కాదంటారు, ఆ టీచర్ మంచిది కాదంటారు. కానీ మీ పిల్లలు అక్కడ మాత్రం క్రమశిక్షణలో ఉండాలి. దేవుని సన్నిధిలో మాత్రం ఇష్టానుసారంగా తిరగవచ్చు. వాళ్ళు తిరుగుతూ ఉంటే, అల్లరి చేస్తుంటే చూస్తూ సంతోషపడుతున్నారు తప్ప క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నారు. నేను అంటాను, ఏ సంఘంలో నుండి క్రమశిక్షణ కలిగినటువంటి సండే స్కూల్ బిడ్డలు తయారవుతారో ఆ సంఘంలో నుండి క్రమశిక్షణ కలిగిన ఎవరి బిడ్డలు బయటకు వస్తారు. ఆ సంఘం నుండి క్రమశిక్షణ కలిగినటువంటి గ్రామంలోనికి క్రమశిక్షణ కలిగిన ఎవరి బిడ్డలు బయలుదేరతారు. మన బిడ్డలకి భక్తి లోటు లేదు. మన పిల్లలకి భక్తి బాగా వచ్చు. నీకు తెలుసా, పచ్చి త్రాగుబోతూ వాక్యాలు చెప్తున్నాడు. పచ్చి త్రాగుబోతూ తాగి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. వాడికి ప్రార్థన రాక, వాక్యాలు రాక, తెలియక. భక్తి తెలుసు కానీ ఏం తెలియదు తెలుసా? భయం తెలియదు. కాబట్టి మీ బిడ్డలకు మీకు భక్తి కంటే ముందు భయం నేర్పించమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఏ సందర్భంలోనైనా, ఏ స్థలంలోనైనా దేవుని సన్నిధి ఉంది అనుకున్నప్పుడు మొట్టమొదటికి రావాల్సింది భయం రావాలి. ఆ తర్వాతే భక్తి జ్ఞాపకం రావాలి. కాబట్టి మీరు ఎంత బాగా పాటలు పాడుతున్నారు, ఎంత బాగా వాక్యాలు చదువుతున్నారు, ఎంత బాగా అర్థం చేశారు అనే దానికంటే ఎంత భయం మీరు కలిగి ఉన్నారో అది దేవునికి కావాలనే విషయాన్ని నా ప్రారంభ మాటలుగా తెలియపరుస్తూ నేను వాక్యంలోకి